ప్రతి ఒక్కరి లైఫ్‌లో 16 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న స్కిన్ అనేది చాలా బావుంటుందండి. గ్లోయింగ్‌గా, బౌన్సీగా, టైట్‌గా వాట్ నాట్ అన్ని రకాలుగా చాలా అందంగా ఉంటుంది. కలర్ ఏదైనా ఉండనివ్వండి, కానీ స్కిన్ అయితే హెల్తీగా ఉంటుంది. కానీ వయసు మారే కొద్దీ ఆఫ్టర్ 20 వర్డ్స్ మనకి స్కిన్ అనేది సాగిపోవడం, మొటిమలు రావడం, వాటి మచ్చలు ఉండిపోవడం, స్కిన్ అనేది కూడాను చాలా రఫ్ మారిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈరోజు ఈ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్లాలెస్ స్కిన్ తిరిగి రావాలనుకుంటే ఈ క్రీమ్ అనేది డెఫినెట్‌గా మీరు 3 నైట్స్ యూజ్ చేయండి. అవునండి. కేవలం 3 రోజులు, 3 రాత్రులు మీరు ఈ క్రీమ్ ఉపయోగించడం వలన మీ పోయిన చర్మం అనేది, మీ స్కిన్ టోన్ అనేది ఇంకా రేడియంట్‌గా, ఇంకా గ్లోగా, ఇంకా టైట్‌గా, బౌన్సీగా, షైనీగా మీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈ వీడియోలో మీకు నేను చూపించే ఈ రెమెడీ అనేది చాలా ఏన్షియంట్ పద్ధతిలో ప్రిపేర్ చేసి చూపించబడింది. ఇది నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, మా అమ్మకి యూజ్ చేసిన తర్వాత నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. తను చాలా ఏళ్ల నుంచి చాలా చిన్న వయసులోనే తనకు వచ్చేసిన ఆ స్కిన్ సాగింగ్ అనేది నేను ప్రిపేర్ చేసి తన కోసం యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. దానితో పాటుగా చర్మం మీద ఉన్న చిన్న మచ్చ కూడా కనిపించలేదండి. స్కిన్ అయితే ఫ్లాలెస్ అయిపోయింది. మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మీరందరూ కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే డెఫినెట్‌గా ఈ రెమెడీ అయితే మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోండి. దీనికోసం అయితే ఏమీ కానవసరం లేదు. లవంగాలు కావాలి. లవంగాల్లో యాంటీ ఏజింగ్ సిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే ఆ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవేం చేస్తాయంటే మన చర్మంలో కోల్పోయిన యాంటీ ఏజింగ్ సెల్స్ ఉంటాయి కదండీ! ఆ సెల్స్‌ని మళ్ళీ ఇవి యాక్టివేట్ చేస్తాయి. అవి చెప్పబడిపోయిన వాటిని వీళ్ళు మళ్ళీ బబుల్స్‌లా తయారు చేసి మన స్కిన్ అనమాట జారిపోయిన స్కిన్‌ని మళ్ళీ టైట్‌గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ అందుకనే నేను ఒక 1 స్పూన్, ఒక ఫుల్ స్పూన్ లవంగాలైతే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకోవాలి. బెల్లంలో చాలా మంచి లక్షణాలు ఉంటాయండి. అది కూడా చర్మానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మన చర్మానికి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్‌ని బెల్లం ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో, బెల్లంలో కూడా చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను మన చర్మానికి సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. నేను ఒక చాలా చిన్న ముక్క ఒక బెల్లాన్ని చక్కగా తురుముకొని ఒక బౌల్‌లో తీసుకున్నాను. ఈ రెండిటిని కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అనేది మీరు ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం మూలాన అనమాట వీటిని మనం ఇప్పుడు చక్కగా స్టవ్ మీద పెట్టేసి మరిగించేసుకుంటాము. మనం డైరెక్ట్‌గా లవంగాల పొడిని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం అయితే లవంగాల్ని మొగ్గతోనే ఇలా తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మనం డైరెక్ట్‌గా సిమ్‌లో బెల్లం కరిగి కొంచెం దగ్గర పడే వరకు మనం ఈ వాటర్‌ని అనమాట మరిగించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి మరిగించకండి. త్వరగా మరిగిపోయి మనకి ఇందులో ఉన్న లక్షణాలనేవి వాటర్‌లో యాడ్ అవ్వవు. వాటర్ ఇన్‌ఫ్యూజ్ చేసుకోదు. ఈ క్రీమ్ అనేది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందండి. మీకు చాలా రోజులు వితిన్ మంత్స్ కూడాను మీకు ఇది లైఫ్ అనేది ఉంటుంది. ఎలాంటి పాడవడం ఉండదు. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట కూడా మీరు హ్యాపీగా పెట్టుకొని దీన్ని నిల్వ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కెమికల్ ఫ్రీ కంటెంట్ కాబట్టి. సో, నెక్స్ట్ వాటర్ అనేది కొంచెం మనకు బాగా మరిగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మీకు బాగా తెలుసు. పసుపు యాంటీబయోటిక్ కండిషన్స్ ఉన్నది. ఎందుకంటే మన చర్మం మీద పేరుకుపోయిన ఆ మురికిని గానీ, మెలాస్మాని గానీ, నల్ల మంగును గానీ త్వరగా పోగొట్టడానికి ఈ యాంటీ బ్యాక్టీరియల్ థింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో, అందుకని నేను ఒక పించ్ పసుపనేది యాడ్ చేశాను. మీకు గనక పింపుల్స్ బాగా ఎక్కువగా అనిపిస్తే మీ ఫేస్ మీద ఉంటే గనక పసుపుని చాలా తక్కువ మోతాదులో వేసుకోండి. ఎందుకంటే పసుపు ఎక్కువ మోతాదులో వేసుకుంటే పింపుల్స్‌కి అనమాట మంట పుడుతుంది. అది స్టవ్ మీద అలా మరుగుతున్నప్పుడు ఆ వాటర్ మనం ఇంకొక పని చేయాలి. నేనిక్కడ కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఏ స్టోర్‌లో చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. స్కిన్‌ని వైట్‌గా చేయడానికి అది కూడాను స్మూత్ టెక్స్చర్‌తో బౌన్సీగా రావడానికి కార్న్‌ఫ్లోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి కదండీ! దీంట్లో ఉన్న రా ఇంగ్రీడియెంట్స్ అనేవి స్కిన్‌ని బాగు చేయడానికి, రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక స్పూను కార్న్‌ఫ్లోర్ పౌడర్ నేను తీసుకున్నాను. అందులో అనమాట కొంచెం వాటర్ వేసుకొని లైట్‌గా లిక్విడ్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మనం వేసిన వాటర్ అంతా కూడాను చక్కగా మరిగిపోయింది. ఇందులో ఉన్న లవంగాలన్నీ మనం ఇప్పుడు తీసేద్దాము. ఇది తీసేసిన తర్వాత మిగిలిన దాంట్లో మనం కలుపుకున్న కార్న్ స్టార్చ్ ఉంది కదండీ! అది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మన క్రీమ్ అనేది అద్భుతంగా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు ఫస్ట్ రోజు ఉపయోగించి మార్నింగ్
క్లీన్ చేసుకున్నప్పటికే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపించేస్తుంది. స్కిన్ అనేది మెరవడం మొదలవుతుంది. స్కిన్ అనేది చాలా మెత్తగా, బౌన్సీగా మీకు స్మూత్‌గా టెక్స్చర్ అనిపిస్తుంది. ఎంత రఫ్‌గా ఉన్న మన బుగ్గలు, చీక్స్ అయినా కూడాను చాలా మెత్తబడిపోతాయండి. స్కిన్ అనేది చాలా స్మూత్ టెక్స్చర్‌గా మారిపోతుంది. మీరు కార్న్‌ఫ్లోర్ వాటర్ ఉంది కదా! అది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంక స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ హీట్‌కి అనమాట మనకి క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో, చూడండి వెంటనే క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. చూడండి బయట మనం తీసుకునే క్రీమ్స్ లాగే చాలా టైట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా మనకి థిక్‌గా వస్తుంది ఈ క్రీమ్. మీరు యూజ్ చేయకపోయినా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, మీ అమ్మగారికి కానీ వాళ్ళకి చక్కగా వాళ్ళకి అప్లై చేయండి. ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఆ ఫీలింగ్ అనేది నేను పర్సనల్‌గా బేర్ చేశాను. అందుకని మీకు చెప్తున్నాను. డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. ఒక ట్రై ఇవ్వడంలో తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అలోవెరా జెల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ యూజ్ చేయడం వలన స్కిన్‌కి కావాల్సిన మాయిశ్చర్ అనేది చాలా వేగంగా దొరుకుతుంది. మనం క్రీమ్‌లో కూడా చాలా మాయిశ్చర్స్ ఉన్న థింగ్సే యూజ్ చేసాము. బట్ మనకు కావాల్సిన మాయిశ్చర్ అనేది ఎక్కువ రోజులు స్కిన్ అనేది బౌన్సీగా ఉంచడానికి స్కిన్ లోపల ఆ రంధ్రాల్లోకి ఈ అలోవెరా జెల్ అంతా లోపలికి వెళ్ళి స్కిన్‌ని వెంటనే కాకుండా ఎప్పుడు కూడా మనకి బౌన్సీగా ఉంచడానికి, మాయిశ్చర్‌గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, స్కిన్ అనేది చాలా మెరుస్తుందండి. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత నేను మీకు లైవ్‌లో చూపిస్తాను. ఒక్కసారి అప్లై చేసిన తర్వాతే ఎక్కడ రాసినా కూడా అక్కడ స్కిన్ అనేది ఎంత వైట్‌గా కనిపిస్తుందో, మెరుస్తుందండి స్కిన్ అయితే మనకి. పార్లర్‌లో మీరు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫేషియల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రీమ్‌ని ఒక్కసారి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. స్కిన్ అనేది ఎంత ఫ్లాలెస్‌గా కనిపిస్తుందో మీకు. ఒక్క మచ్చ కూడా ఉండదు లాస్ట్‌కి. మీరు 3 డేస్ తర్వాత కంటిన్యూ చేస్తే గనక లాంగ్ లాస్టింగ్ క్రీమ్ అండి ఇది. మీరు ఎన్నాళ్ళు యూజ్ చేసినా కూడా పూర్తిగా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మాక్సిమం అయితే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయండి. లేదంటే విటమిన్ సి ఆయిల్ అయినా యూజ్ చేయండి. విటమిన్ ఈ ఆయిల్ అయినా యూజ్ చేయండి. కొబ్బరి నూనె మాత్రం యూజ్ చేయకండి. ఇవన్నీ కూడాను మన ఏజ్‌ని తగ్గించడానికి, స్కిన్‌ని టైట్ చేయడానికి, యాంటీ ఏజింగ్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి ఒక ట్రై ఇవ్వండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంతేనండి మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మీరు బీట్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే మనకి క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. ఒక ఎయిర్ టైటెడ్ కంటైనర్‌లో మీరు స్టోర్ చేసుకుంటే ఇది ఎన్నాళ్ళైనా కూడా మీకు స్టోరేజ్ లైఫ్ అనేది ఉంటుంది. సో, చూడండి మన స్కిన్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందో. వితిన్ సెకండ్స్‌లో స్కిన్ మీద అబ్జర్వ్ అయిపోతుందండి. మీరు నైట్ పూట అప్లై చేసుకుంటే అసలు ఇచ్చినెస్ ఉండదు. మీకు చిరాకుగా అనిపించదు. ఏమైనా అసలు ఫేస్‌కి పెట్టామా అన్న ఫీలింగ్ కూడా రాదు. ఎందుకు నైట్ మోర్ చెప్తున్నానంటే నైట్ పూట స్కిన్ అనేది చాలా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అబ్జర్వ్ చేసుకున్న దాంట్లో మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది. సో, చూసారా స్కిన్ అయితే ఎలా ఫ్లాలెస్‌గా మీకు షైనింగ్ అవుతుందో. ఫేస్‌కైతే ఇంకా బాగా గ్లో వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.